ఈ ఎండలకి పెద్దవాళ్ళమైన మనకే అన్నం మీద ఇష్టం ఉండట్లేదండి. ఇక చిన్న పిల్లలు ఏం తింటారు చెప్పండి? మా పిల్లలైతే అన్నం పెడతానన్న ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్తూనే ఉన్నారనమాట. అన్నం ఇష్టం కాలేదనో, వద్దని చెప్పో, పొట్ట నొప్పనో ఏదో ఒక సాకు చెప్తున్నారు. వాళ్ళకైతే అన్నం మీద అస్సలు ఇష్టం లేదని నాకు అర్థమైపోయింది. అందుకని చెప్పేసి అన్నానికి ఆల్టర్‌నేట్‌గా ఈ బనానా జ్యూస్ అయితే చేసిస్తున్నానండి. మనం ఏంటంటే ఆఫ్టర్‌నూన్ టైంలో అన్నమే పెట్టనవసరం లేదు. దానికి ఆల్టర్‌నేట్‌గా ఏదో ఒకటి జ్యూస్ కానీ, ఫుడ్ కానీ పెడితే మంచిదనమాట. అలా అని చెప్పేసి జంక్ ఫుడ్ అయితే ఇవ్వకండి. కాస్త హెల్తీ ఫుడ్ ఇస్తే మంచిది. అలా అని చెప్పి పూర్తిగా అన్నాన్ని స్కిప్ చేయమంటం లేదు. మనం వాళ్ళు తినము అన్నప్పుడు కాస్త కడుపు నిండుగా ఏదో ఒకటి పెడితే సరిపోతుంది. బనానా జ్యూస్ ఇచ్చిన కాసేపటికైతే ఇంక అన్నం కూడా పెట్టేశానండి. కొంచెం అయితే తిన్నారనమాట. తర్వాత వచ్చేసి సుగంధ చేసి అమ్మా అని చెప్పి అడిగారు. మా పిల్లలకైతే సుగంధ అంటే చాలా ఇష్టం అండి. ఇక వాళ్ళకిచ్చి నేను కూడా ఒక గ్లాస్ చేసుకొని తాగాను. ఈ ఎండలకి ఏంటంటే ఇలాంటివి చేసుకొని తాగుతూ ఉంటే కడుపులో చల్లగా ఉంటది. మనకు వేడి కూడా ఉండదు కదా! ఇక సబ్జా ఉంటే సబ్జా కూడా వేస్తాను. ఈ రోజైతే వేయడం మర్చిపోయాననమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.